హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సంహర్ష్. ఈరోజు మనము డ్రై ఫ్రూట్స్ తోటి డ్రై ఫ్రూట్ లడ్డు అనేది ఎలా తయారు చేస్తారో చూసేద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం, లెట్స్ హావ్ ఎ లుక్ ఎట్ ఇట్. సో ఇప్పుడు నేను ఈ వాటర్ మెలన్ సీడ్స్, అలాగే పంప్కిన్ సీడ్స్, ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ ఒక చిన్న బౌల్లో వేసేసుకుందాము. అలాగే ఈ ఖర్జూర పండు ఏదైతే ఉందో ఇందులో ఉన్న సీడ్స్ అన్ని తీసేసి ఒక సైడ్కి పెట్టేసుకుందాం. సో మనకి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ ఏంటంటే బాదాం, జీడిపప్పు, పిస్తా, వాల్నట్స్. సో ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్నగా చోప్ చేసి పెట్టుకున్నాను అనమాట. దాంతోపాటు నువ్వులు, కావాలంటే పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే మీకు ముందు చెప్పిన ఇవి ఉన్నాయి కదా, దాన్ని ఏమంటారు, పంప్కిన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్, అవి కూడా యాడ్ చేసుకోవాలి. సో ఖర్జూరా పండు ఏదైతే ఉంటుందో అది కొంచెం మెత్తది తీసుకోవాలి. సో మనం ఇక్కడ కడాయిలో కొంచెం గీ వేసేసుకొని మనము ఫస్ట్ కొంచెం ఎక్కువ టైం పట్టేవి రోస్ట్ చేసుకోవాలి, లైక్ బాదాం. సో బాదాం వేసేసి కొంచెం ఫ్రై లాగా చేసుకోవాలి మనము. దాని తర్వాత మనం జీడిపప్పు, ఇది కూడా కొంచెం చిన్న చిన్నగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. సో బాదాం, జీడిపప్పు ఇవి బాగా గోలితే కొంచెం మంచిగా ఫ్రై అవుతే దాని టేస్ట్ బాగా వస్తుంది. సో పిస్తా పప్పు, పిస్తా అండ్ వాల్నట్స్ ఆల్సో, వాల్నట్స్ అన్నీ చిన్న చిన్నగా చాప్ చేసుకున్నాను. సో పిస్తా వచ్చేసి మనం సాల్టెడ్ కాకుండా నార్మల్ తీసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే ఇది స్వీట్ లడ్డు కదా దానివల్ల. సో పల్లీలు కూడా నేను ఫస్టే కొంచెం వేయించి పొట్టు తీసేసాను, అవి కూడా యాడ్ చేశాను. సో ఇది ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసారు కదా మనకి పంప్కిన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్. సో ఇవి 3 టైప్స్ ఫస్ట్ చూపించినవన్నీ మనం యాడ్ చేసుకోవాలి ఇందులో. సో ఇవి ఏంటంటే తొందరగా రోస్ట్ అయిపోతాయి కాబట్టి ఇలా చేసుకోవాలి. సో వేరే ప్యాన్లో చేశాను ఎస్పెషలీ నేను నువ్వులు, ఎందుకంటే ఆల్రెడీ అందులో చాలా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి సరిగా అవి ఫ్రై అవుతాయో లేవో అని చెప్పేసి నేను వేరే చిన్న ప్యాన్ పెట్టేసి అందులో ఇవన్నీ చేశాను అనమాట. ఫ్రై చేసేసి ఆ పెద్ద ప్యాన్లో యాడ్ చేస్తున్నాను. అలాగే కిస్మిస్, ఇది కూడా ఆప్షనల్, మనం కావాలంటే బ్లాక్ కలర్వి కూడా వేసుకోవచ్చు మనకి కిస్మిస్. ఇక్కడ నేను మాత్రం నార్మల్ యూజ్ చేశాను. అలాగే ఖర్జూరా పండు మొత్తం దాంట్లో సీడ్స్ తీసేసి అది మనము మిక్సీ కొట్టేసుకొని పెట్టుకోవాలి. సో మెత్తటివి అయితే ఇలా పేస్ట్ అయిపోతుంది. సో మనము మార్కెట్లో కొనేటప్పుడే కొంచెం మంచివి తీసుకొని, కొంచెం డ్రైగా ఉన్నవి కాకుండా నార్మల్వి మంచి మెత్తగా ఉన్నవి తీసుకుంటే మనకి ఈజీగా పేస్ట్ అయిపోతుంది. సో లైట్గా గీ వేసేసి కొంచెం వేడి చేశాను అది, సో దట్ మనకి బైండింగ్ అవ్వడానికి ఈజీగా హెల్ప్ అయిపోతుంది. సో దీనివల్ల మనకి స్వీట్ టేస్ట్ కూడా వచ్చేస్తుంది. సో ఇందులో షుగర్ కానీ వేరే ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో కంప్లీట్ డ్రై ఫ్రూట్ అనమాట. సో వేడిగా ఉన్నప్పుడే మనం దాన్ని ముద్దలాగా చేసుకోవాలి. సో కొంచెం ఇక్కడ నాకు డ్రై ఫ్రూట్స్ ఎక్కువైపోయి కొంచెం ఖర్జూర తక్కువైంది. సో నేను మళ్ళీ ఒకసారి కొంచెము మిక్సీ కొట్టేసి యాడ్ చేశాను అనమాట. సో మనకు వేడిగా ఉన్నప్పుడే ముద్దలు కడితే వస్తుంది, లేకపోతే విచ్చుకుపోతుంటాయి అనమాట. సో చేతికి అంటుకోకుండా కావాలంటే మనం కొంచెం గీ అప్లై చేసుకొని మనం రౌండ్గా ఇలా లడ్డూస్ లాగా చేసుకోవాలి. సో యమ్మీ అండ్ టేస్టీ, వెరీ ప్రోటీన్ రిచ్ లడ్డు ఈజ్ రెడీ.